తదుపరి బంగారు పాత్రలో మంచినీళ్ళు పెట్టుకొని ఒక స్త్రీ మాత్రం ఎడం పక్కన ఉంటుంది. వజ్రాలు వైఢూర్యాలు పొదిగిన పాత్రలో వాడు మధువు సేవిస్తాడు కాబట్టి మధువు పెట్టుకొని ఒక స్త్రీ మాత్రం కుడి పక్కనే ఉండాలి, ఎందుకంటే వాడు అడగంగానే ఇచ్చేసాడు. అట్లా వీటి ప్రతిరోజు ఉదయాన్నే రావణాసురుడు శివభక్తుడు కాబట్టి ఈశ్వరుడు అభిషేకం చేసుకొని ప్రతిరోజు అశోభవనానికి వెళ్తాడు. జానకి మార్చుకున్నావా నీ మనస్సు? ప్రతిరోజు ఇదే. ఎందుకంటే ఇక్కడున్న రాక్షస స్త్రీలందరూ నీ కాళ్ళ దగ్గర పడి ఉంటారు. మండోదరి పట్టపరాన్ని మండోదరి కోల్పోతుంది, ఆ స్థానంలో ఉంటా, గుర్తుపెట్టుకో. ఇది విధాయక మార్గం. లేదు ఈ 10 నెలల్లో ఉన్నట్టే ఉంటావా, ఈ 2 నెలలు కూడా, అప్పుడైనా నువ్వు నన్నే చేరుతావు. ఎందుకంటే నా పాకశాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నీ శరీరాన్ని ఖండాలుగా విభజించి నాకు ఒక అల్పాహారంగా తీసుకొచ్చి ఉదయాన్నే నాకు ఇస్తారు. అప్పుడు నేను తీసుకుంటాను, అప్పుడైనా నువ్వు నాలోకి చేద్దాం. జానకి మార్చుకొని మనస్సు అని చెప్పేసి ప్రతిరోజు ఉదయాన్నే ఇదే విధంగా అమ్మవారిని రోజు రావణాసురుడు మాట్లాడుతుంటారు. అమ్మవారు రావణాసురుడికి ఏ విధంగా సమాధానం చెప్తుందో మనం చూద్దాం. జాముల రేయి గడువగా 4వ జాము నడచుచుండగా మంగళవాద్య మనోహర ధ్వనులు లంకేశ్వరుని మేలుకొలుపులు క్రతువులు నాట్టు షడంగ వేద విధుల స్వరయుత శబ్ద తరంగ ఘోషలు శోభిల్లు శాఖలందున మారుతి కూర్చొని ఆలకించెను. రావణాసురుడు శాస్త్రోత్తముగా వేకువనే విధులన్నీయనర్చెను. మదోద్గతుడై మదన తాపమున మరి సీతను మదిలో ఎంచెను. నోగురు భార్యలు సురకన్యల వలె మరి సేవింపగా దేవేంద్రుని వలె దశకంఠుడు దేదీప్యమానముగా వెడలెను అశోకావనము వేగముగా. లంకేశునితో వెడలిరి సతులు మేఘము వెంట విజుల్ల తలవలే మధువు గ్రోలిన పద్మముఖుల భృంగురులు రేగే భృంగముల వలే క్రీడలు తేలిన కామిని మన్నులు నిద్రలేమి పడు అడుగులు తూలే దశకంఠుడు దేదీప్యమానముగా చేరను అశోకావనము వేగముగా. లంకేశుని మహాతేజమునుగని మారుతి కూడా విభ్రాంతి చెందెను. దశకంఠుడు సమీపించి నిలిచెను. సీత పైననే చూపులు నిలిపెను. తొడలు చేర్చుకొని కడుపును దాచి కరములు ముడిచి చనుగవగాచి సుడిగాలి పడిన కదలి తరువలే కటిక నేలపై జానకి తూలే. శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికదా సీతారామ కథ.
నవ్యధ నవయౌవన త్రిలోక సుందరి నీకెందుకు ఈ ముని వేషధారి అని రావణుడు కామాంధుడై నిలిచి నోటికి వచ్చినదల్ల పలికే రాముడు నీకు సరిగాని వాడు నిన్ను సుఖపెట్టడు తను సుఖపడడు గతి చెడి వనమున తిరుగుచుండును తిరిగి తిరిగి తుదకు రాలిపోయను మరచి పొమ్ము కొరగాని రాముని వలచి రమ్ము యశో విశాలుని అని రావణుడు కామాధుడై నిలిచే నోటికి వచ్చినదల్ల పలికే రాముడు వచ్చుట నన్ను గెలుచుట నిన్ను పొందుట కలలోని మాట బల విక్రమధన యశమునందున అల్పుడు రాముడు నా ముందెందున యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నాగిల నరభయమేళ అని రావణుడు కామాధుడై నిలిచి నోటికి వచ్చినదల్ల పలికే శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ నే పలికిన సీతారామ కథ. నిరతము పతినే మనమున తలచుచు క్షణముక యుగముగా కాలము గడుపుచు రావణ గర్వ మదంబుల త్రుంచు రాముని శౌర్య ధైర్యములు తలచుచు శోకతాప్తయై శిరమును వంచి తృణమును దుంచి తన ముందుంచి మారు పల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన రామ లక్ష్మణులు లేని సమయమున అపహరించితివే నన్ను ఆశ్రమమున పురుష సింహముల గాలికి బెదరి పారిపోతివి సునకము మాదిరి యమకు బేర ఇంద్రాది దేవతల గెలిచిన నీకి పంచన లేలా అని బల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన ఓయి రావణ నా మాట వినుము శ్రీరామునితో వైరము మానము శీఘ్రముగానను రాముని చేర్చుము త్రికరణ శుద్ధిగా శరణు వేడుము నిన్ను మన్నించి అనుగ్రహింపుమని కోరుకొందునా కరుణామూర్తిని అని బల్కె సీత దీన స్వరమున తృణము కన్న రావణుడే నమన శ్రీ హనుమాన్ గురుదేవులు నాయన పలికిన సీతారామ కథ ఏ పలికిన సీతారామ కథ. ఓ సీత నీవెంత గడు సరివే ఎవరితో ఏమే పలుకుచుంటివి ఎంతటి కర్ణ కఠోర వచనములు ఎంతటి ఘోర అసాప్య దూషణలు నీపై మోహము నన్ను బంధించను లేకున్న నిన్ను వధించియుందును అని గర్జించను ఘనతర గాత్రుడు క్రోధోదీతుడు
త్రిజటుడై దశకంఠుడు నీ కొసగిన ఏడాది గడువును 2 నెలలలో తీరిపోను అంతదనుగా నిన్నంటగరాను ఈ లోపున మగోగులు కనుగొను నన్ను కోరని నిన్ను బలాత్కరించను నన్ను కాదని నిన్ను కనికరించను అని గర్జించెను ఘనతరగాత్రుడు క్రోధోద్రీప్తుడై దశకంఠుడు ఓ రావణ నీ క్రొవ్విన నాలుక కిసకిసలాడి తెగిపడదేమి కామాంధుడాని క్రూర నేత్రములు గిరగిర తిరిగి రాలిపడవేమి పతి ఆజ్ఞ లేక ఇటులుంటిగాని త్రుటిలో నిన్ను దహింపనాయేమి అని బల్కె సీత దివ్యస్వరమున తృణముగన్న రావణుడే నమన క్రోధాగ్నిరకుల రొసరొసలాడుచు కొర చూచుచు నిప్పులు గ్రక్కుచు తన కాంతలల్ల కలవరమందగా గర్జన సేయుచు దిక్కుల ధరగా సీత నెట్టులైన ఒప్పించుడని ఒప్పుకొననిచో భక్షించుడని రావణాసురుడు అసురవనితలను ఆజ్ఞాపించి మరలిపోయెను శ్రీ హనుమాన్ గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ అందున్నవక వృద్ధ రాక్షసి తోటి రాక్షసుల ఆవల త్రోసి కావలెనన్న నన్ను వధింపుడు సీతను మాత్రము హింసించకుడు దారుణమైన కలగంటి నేను దానవులకది ప్రళయం వేను అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము శుక్లాంబరములు దాల్చిన వారు రామలక్ష్మణులు అగుపించినారు వైదేహికి ఇరువంకల నిలచి దివ్య తేజమున వెలుగొందినారు తెల్లని కరిపై ఊరు కలసి లంకాపురిపై పయనించినారు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము దేవతలందరూ పరిసేవింప ఋషిగణంబులు అభిషేకింప గంధర్వాదులు సంకీర్తింప బ్రహ్మాదులు మును ముందు నొతింప సీతారాముడు విష్ణుదేవుడై శోభిల్లెను కోటి సూర్యతేజుడై అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము భయకంపితలైరి రాక్షసీ గణము తైలమలదుకొని రావణాసురుడు నిద్రాగుచు అగుపించినాడు కాలాంబరమును ధరించినాడు కరవీలమాల దాల్చినాడు పుష్పకమందుండి నేలబడినాడు కడపక శ్రీచే ఈడబడినాడు అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతం
భయకంపితలైరి రాక్షసీ గణము. రావణుండు వరాహము పైన, కుంభకర్ణుడు ఒంటె పైన, ఇంద్రజిత్తు మకరము పైన దక్షిణ దిశగా పడిపోయినారు. రాక్షసులందరూ గుంపు గుంపులుగా మన్నున కలిసిరి సమూలముగా అని తెలిపే త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. తెల్లని మాలలు వలువలు దాచి, తెల్లని గంధము పోసుకొని, నృత్య మృదంగ మంగళాధ్వనులతో, చంద్రకాంతుల గజము ఛత్రముతో, తెల్లని గనిపై మంత్రివర్యులతో, వెడల విభీషణుడు దివ్య కాంతితో అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము. భయకంపితలైరి రాక్షసీ గణము. విశ్వకర్మ నిర్మించిన లంకను, రావణుండు పాలించెడి లంకను. రామదూత ఒక వానరోత్తముడు రుద్రరూపుడై దహించినాడు. ప్రళయ భయానక సదృశ్యమాయను, సాగరమున లంక మునిగిపోయెను. అను పలుకు త్రిజట మాటలు వినొచ్చు, నిద్ర తూగిరి రాక్షస వనితలు. హృదయ తాపమున జానకి తూలుచు, శోక భారమున గడగడ వణకుచు. జరిగి జరిగి అశోక శాఖలను ఊతగాగొని మెల్లగా నిలిచి, శ్రీరాముని కడసారి తలచుకొని, తన మెడ జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగము చేయబోనగా, శుభశకునములు తోచె వింతగా. సీతకెంత దురవస్థ కఠిల్లే, నా తల్లి నెటుల ఊరడించవలే. నన్ను నేనెటుల తెలుపుకోవలే, తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు శాఖల మాటున తాతలాడుచు మెదల సాగెను. నలుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది. సీతామాతకు కడు ప్రియమైనది పలుకు